మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెర్నెకల్ పౌరుషాలకు అడ్డ. ఈ గ్రామంలో అనేక మంది విద్యావంతులు అనేక పదవులతో ఇక్కడ కొనసాగుతున్నారు. మనతో పాటు జడ్జి నారాయణ రెడ్డి గారు ఉన్నారు. మీ ఫాదర్ ఒక చిన్న వ్యాపారం హోటల్ చేసుకుంటూ మిమ్మల్ని చదివించుకుంటా ఈ స్థాయికి వచ్చారు. అంటే మీరు ఈ గ్రామానికి మళ్ళీ ఏదో ఒకటి చేయాలనుకున్నారు. చాలా చిన్న హోటల్. ఆ హోటల్లో వచ్చిన ఆ రోజుల్లో పెద్దగా ఇన్కమ్ ఉండేది కాదు అసలు. ఆ ఇన్కమ్తోనే మా నాన్న మమ్మల్ని చదివించాడు. మా ఫాదర్ ఒకసారి రోడ్డు మీద కొట్టాడు. ఎట్లా కొడుతున్నాడంటే ఇంకా ఎవరు అడ్డం వచ్చినా కూడా ఎడిపేయకుండా ఉన్నాడు. 30 ఏళ్ళ ప్రాక్టీస్ ఉండి ఇప్పుడు కూడా ఇప్పుడు కమిషన్ మెంబర్గా ఉన్నాను కదా, శాలరీ వస్తుంటే కూడా నాకు ఇప్పుడు ఇంతవరకు సొంత ఇల్లు లేదు, సొంత కారు లేదు. సార్, మీరు పేదరికంగా వచ్చారు. మీ ఫాదర్ హోటల్ నడిపారు. అప్పుడు హోటల్లో మీరు మీ ఫాదర్కి హెల్ప్ చేసేవారు. సాయంకాలం 6ంటికి స్టార్ట్ అయినది, పొద్దున 6 వరకు నేనే నిలబడ్డా. మీకు ఇప్పుడు కన్జ్యూమర్ కోర్టులో జడ్జిగా ఎలా అవకాశం వచ్చింది? ఏంటి అసలు మామూలుగా కాదు అసలు. బాగా ఇంటర్వ్యూ చేశారు. ఒక 15 మినిట్స్ బాగా చేశారు. మీరు చేరిన వెంటనే బెంచ్ ఫస్ట్ టైం ఎక్కేటప్పుడు ఎలా? ఫస్ట్ టైం ఎక్కినప్పుడు కొంచెం నర్వస్ ఫీల్ అయింది. సార్, మీ సర్వీస్లో ఇప్పుడు కన్జ్యూమర్ కోర్టులో ఉన్నారు. దీంట్లో కీలకమైన జడ్జిమెంట్ ఏది ఇచ్చారు సార్? అమెజాన్లో ఫోన్ కొనుక్కున్నాడు. అతను ఐఫోన్ అడిగితే ఇంకో ఫోన్ ఇచ్చారు. వేరే కంపెనీ ఫోన్, వేరే కంపెనీది. సార్, ఫైనల్గా మీరు రిటైర్డ్ అయినాక మీ గోల్ ఏంది? కాబట్టి ఇప్పుడు మనం బాగున్నాం, ఊరుకు సర్వీస్ చేయాలి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం మనం పౌరుషాలకి పురిటిగడ్డ తెర్నెకల్ గ్రామంలో ఉన్నాం. మనతో పాటు జడ్జి నారాయణ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. నారాయణ రెడ్డి గారు ఇదే గ్రామంలో పుట్టారు. మీరు ఇప్పుడు జడ్జిగా మంచి పదవిలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ గ్రామానికి ఏదో ఒకటి చేయాలా, ఎవరికైనా ఆపద వస్తే సహాయ సహకారాలు చేస్తున్నారు. మీ ఫాదర్ ఒక చిన్న వ్యాపారం హోటల్ చేసుకుంటూ మిమ్మల్ని చదివించుకుంటా ఈ స్థాయికి వచ్చారు. అంటే మీరు ఈ గ్రామానికి మళ్ళీ ఏదో ఒకటి చేయాలనుకున్నారు. ముందుగా సుమన్ టీవీ వారికి నమస్కారం. మేమంటే ఎలిమెంటరీ స్కూల్ ఇదే ఊళ్ళో చదువుకున్నాం. హై స్కూల్ కూడా ఇక్కడే చదువుకున్నాం. ఆ తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి ఉస్మానియా కాలేజీ అక్కడ చేయడం జరిగింది. ఇప్పుడు అంటే బీద ఫ్యామిలీ అని చెప్పే కంటే పూరెస్ట్ ఆఫ్ ఆల్ ది పూర్ ఇన్ ఇండియా అని చెప్పచ్చు. మాది అలాంటి ఫ్యామిలీ. చాలా చిన్న హోటలు. ఆ హోటల్లో వచ్చిన ఆ రోజుల్లో పెద్దగా ఇన్కమ్ ఉండేది కాదు అసలు. ఆ ఇన్కమ్తోనే మా నాన్న మమ్మల్ని చదివించాడు. నేను అప్పుడు ఆలోచించేవాడిని, ఎందుకు ఊర్లో ఇంతమంది ఇంత బాగున్నారు, మా ఫ్యామిలీ ఎందుకు ఇలా ఉంది. అందరి గొంతుల్లో బంగారు ఆభరణాలు ఉండేవి. మా బంధువులకి అందరికీ వాళ్ళకి వాహనాలు ఉండేవి, తర్వాత పొలాలు ఉండేవి, అన్నీ ఉండేవి. మాకు మాత్రం ఏం లేనట్టుగా ఉంది పరిస్థితి. అప్పుడు అనుకున్నాను నేను, అసలు ఏంటిది, మరి ఇక్కడ నుంచి ఎలా బయటపడాలి. బయటపడడానికి మనకున్న ఏకైక మార్గం చదువు. అప్పుడే డెసిషన్కి వచ్చాను నేను, ఎలాగైనా నా కుటుంబాన్ని ఈ పేదరికంలో నుంచి బయటకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే కష్టపడి చదవడం జరిగింది. 1 నుంచి 5 వరకు పెద్దగా చదవలేదు. బాగా అల్లరిగా తిరిగాను. అల్లరంటే మామూలు అల్లరి కాదు, అట్లా తిరగడం జరిగింది. అంటే గ్రామంలో మొత్తం ఎవరు అడిగి చదివినావు అడిగేవాళ్ళు లేరు, స్కూల్కి పోయినావని అడిగేవాళ్ళు లేరు, ఎందుకు రాలేదని ఎవరు అడిగేవాళ్ళు లేరు. అలాంటి వాతావరణం ఉండేది ఊర్లో. సో 5 తర్వాత మామూలు ఫ్రీ పాస్ కదా, 6కు వచ్చేస్తాం. 6కు వచ్చిన మూమెంట్లో మా ఫాదర్ ఒకసారి రోడ్డు మీద కొట్టాడు మిమ్మల్ని. సార్, నడి రోడ్లు అంటే 4 రోడ్లు ఉంటాయి మా ఊర్లో. అందరూ సాయంకాలం అసలు విపరీతమైన జనం కూడున్నారు. ఆ కూడిన దాంట్లో ఎట్లా కొడుతున్నాడంటే ఇంకా ఎవరు అడ్డం వచ్చినా కూడా ఎడిపేయకుండా ఉన్నాడు. అట్లనే కొడుతున్నాడు. నాకేం అర్థం కాలేదు, ఎందుకు కొడుతున్నాడు ఈయన, ఏంటి పరిస్థితి అంటే తర్వాత అర్థమైంది.
బడికి సరిగ్గా పోలేదని దాని ఉద్దేశంతో కొట్టినాడని చెప్పేసి ఒక ఇష్యూ వచ్చింది. ఆ రోజు డిసైడ్ అయిపోయినా, అసలు ఇతను కొడతాడు అంటే నేను బాగా చదివింటే కొట్టిండేవాడు కాదు కదా, అసలు ఈయనకి అవకాశం కూడా దొరికిండేది కాదు కదా. కాబట్టి ఈయనకు లైఫ్లో ఎప్పుడే కానీ నన్ను ముట్టుకునే అధికారం ఇవ్వకూడదు అన్న ఉద్దేశంతో అక్కడి నుంచి స్టడీ స్టార్ట్ చేసుకోవటం. 6 నుంచి 10th వరకు కూడా బాగా చదువుకున్నాం. 10th కూడా సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాను. తర్వాత ఇంటర్మీడియట్ చేరడం జరిగింది. ఇంటర్వ్యూలో కూడా పాస్ అయ్యాను. ఆ తర్వాత ఏమైందంటే ఇంట్లో డిగ్రీ చేయడానికి డబ్బులు లేవు. ఓకే. ఇంట్లో వాళ్ళందరిని అడిగితే కూడా మా వాళ్ళు లేదు, మన దగ్గర కెపాసిటీ లేదు, కర్నూలులో పోయి ఉండాలంటే కష్టం కదా అని చెప్పేసానంటే నేను కూడా ఊరికి అయిపోయా. దాంట్లోనే 4 years గ్యాప్ వచ్చింది డిగ్రీకి ఇంటర్మీడియట్కు. ఓకే. చాలా పెద్ద గ్యాప్ వచ్చింది. ఎందుకంటే పెద్దదే. తర్వాత ఏం చేయాలో తెలియదు మాకు. అట్లాంటిది నాకు యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకు 50 అయితే ఐ గాట్ 48 మార్క్స్. 48. ఇంటికాడ కూర్చొని బూన్గైడ్ చదువుకొని చేసినటువంటిది. ఎవరు టీచర్ కోచింగ్ ఇవ్వలేదు? నో టీచర్, ఏం లేదు అసలు. తర్వాత ఫైనల్ ఇయర్లో స్టాటిస్టిక్స్ వచ్చాయి, అవి ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఫైనల్ ఇయర్లో కూడా మంచి మార్క్స్ వచ్చాయి. నేను ఇంకా అప్పుడు దాని తర్వాత ఏంటంటే ఏదో ఒకటి కాంపిటీషన్స్ కోసం ప్రిపేర్ అవ్వాలని. నాకు అందులో ఈ 4 years గ్యాప్ ఉంది. మేము ఓసీ కాబట్టి మాకు ప్రతి దానికి కూడా ఏజ్ తక్కువ ఉంటుంది. అప్పట్లో బ్యాంకింగ్ రాయాలని చెప్పేసి నేను చాలా కష్టపడ్డాను. 14 hours చదివేవాడిని ఎవ్రీడే, ఈ ఊళ్ళో అన్ని బుక్కులు తెచ్చుకొని. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 4 years గ్యాప్ వచ్చేప్పటికి నాకు పిఓ ఎగ్జామినేషన్ కోసం 1 year మిగిలింది. ఓకే. లాస్ట్ క్లాక్స్కు 1 year మిగిలింది అంతే. జస్ట్ 2 years గ్యాప్. ఈ గ్యాప్లో అంత కష్టపడి తీసుకురావడం అనేది చాలా కష్టం. ఊళ్ళో ఉండి అక్కడికి కూడా 4-5 ఇంటర్వ్యూలు పోయించాను, గ్రామీణ బ్యాంక్స్కు వాటికి. సరే రాలేదు, వదిలేసాం. మళ్ళీ తర్వాత 3 years అట్లాగే ఉండి లాస్ట్ పడింది. లాస్ట్ రాశాను. అది సెకండ్ టైం. అప్పుడు ఫస్ట్ మాకంటే ముందు బ్యాచ్ వాళ్ళకు స్టార్ట్ అయింది లాస్ట్ ఎగ్జామినేషన్. సెకండ్ బ్యాచ్ మాది. సెకండ్ బ్యాచ్కి వచ్చిన ఎగ్జామినేషన్ ఎంత టఫ్ అంటే 100 మార్క్స్కు హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి 58 ఏమొచ్చాయి. 58 అంతే. అంటే మిగతా 42 క్వశ్చన్స్ ఎవరికి తెలియవు లెక్క. ఇంకా నాకు దాంట్లో 56 ఏమొచ్చాయి. మంచి మంచి మార్క్స్ వచ్చాయి. హైయెస్ట్ 58 వచ్చింది అందరికి. మార్క్స్ వచ్చాయి అంతే. 58 దాటి ముందుకు రాలేదు. లేదు అసలు లేదు, అంత టఫ్ ఎగ్జామ్ అది. నాకు ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే మా ఊరు అతను ఇంకొక అతను నాతో పాటు లా చేస్తాడు. నేను ఫెయిల్ అయితే అతను పోయి ఊళ్ళో చెప్తాడు గ్యారెంటీ. నాకు భయం పట్టుకునింది బాగా. దెబ్బకు యూనివర్సిటీలో సాయంకాలం ఎంబీఏ బిల్డింగ్ అటువైపు వేసేసేసి ఎవ్రీడే చదివి అక్కడికి భయమే ఉంది. ఫస్ట్ డే ఎగ్జామ్ మొదలుపెట్టిన తర్వాత కూర్చున్నాము, క్వశ్చన్ పేపర్ తీసుకొని స్టార్ట్ చేసిన. బ్రహ్మాండంగా రాయగలిగాను ఈజీగా. అప్పుడు అనిపించింది ఒక్క ఎగ్జామ్ అయిపోతేనే పెద్ద రిలీఫ్ అసలు. మరుసటి రోజు మళ్ళీ ఎగ్జామ్ రాసాం. సో ఫస్ట్ ఇయర్ అలా రాసిన తర్వాత ఏమైంది, రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చినా నాకు పెద్దగా దాని మీద ఏదో పాస్ అయితే అవుతాంలే అంతే అనుకున్నాను నేను. బట్ ఐ గాట్ ఫస్ట్ ర్యాంక్. ఓకే. ఫస్ట్ ఇయర్లో అది రాసి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత ధైర్యం వచ్చింది, ఎప్పుడైనా రాసుకోవచ్చులే అని చెప్పేసి. అప్పుడు బాగా చదివాం, బయటకు వచ్చినాం. వచ్చిన తర్వాత 91కు రిజిస్ట్రేషన్ చేయించుకొని అడ్వకేట్గా అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటూ స్టార్ట్ చేసుకుంటూ వచ్చినాం. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆ సంవత్సరమే అది అంటే ఇంత పాపులర్ కావడానికి కారణం ఏంటంటే హ్యూమన్ రైట్స్ పైన కాంపిటీషన్ పెట్టినారు. అప్పటికి మా బార్లో ఒక 300 మంది ఉంటారు అడ్వకేట్స్ అంతా. 97 ఆ మధ్య కొంతమంది పేర్లు ఇచ్చారు. నేను మా ప్రెసిడెంట్కి చెప్పాను, నా పేరు లాస్ట్ పేరు రాసుకో సార్, ఒకవేళ నాలో ఉన్నది ఎవరైనా చెప్తే నేను మానుకుంటా, మళ్ళీ చెప్పడం ఎందుకు, రిపీట్ చేయడం ఎందుకు అని. సో నాకు ఏంటంటే హ్యూమన్ రైట్స్ అనేది నాకు ఫేవరెట్ సబ్జెక్ట్. ఓకే. ఎప్పుడు దాని మీద వర్క్ చేస్తూ ఉంటాను. సో దాంట్లో నేను సరే ఎట్లయితే నేను మనం పోటీ పడాలని చెప్పేసి పడ్డ తర్వాత ఆ రోజు కాంపిటీషన్ జరిగింది. నేను ఒక్కొక్కరిని చూస్తూ ఉన్నా. సో నా దగ్గర ఉన్నది ఎవరి దగ్గర లేదు. అప్పుడే అర్థమైపోయింది నాకు
ఓహో ఇంకా మనమే ఫస్ట్ వస్తాము దాంట్లో ఏదేమో ఏమన్నా- లాస్ట్ వచ్చేదేమో ఫస్ట్. ఇంకా మనకే ఉంటుంది అని చెప్పేసి నేను లాస్ట్లో స్టార్ట్ చేసిన తర్వాత అందరు అడ్వకేట్స్ కూడా ఆడియన్స్లో నుంచి ఇలా వచ్చే సిగ్నల్స్ అన్ని పెద్ద పెద్ద సీనియర్స్ అందరు కూడా సిగ్నల్స్ ఇచ్చారు. తర్వాత ఐ గాట్ ఫస్ట్ ర్యాంక్. అప్పుడు ప్రైజ్ తీసుకోవడం కూడా మేము ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉమ్మడి రాష్ట్రం కదా అప్పుడు చీఫ్ జస్టిస్ ఉండేవాళ్ళు కలకత్తా వెస్ట్ బెంగాల్ సారు సత్యవ్రత సిన్హా అని చెప్పేసి ఆయన దగ్గర నేను అవార్డు తీసుకున్నాను. తర్వాత మళ్ళీ సెక్రటరీగా పోటీ చేసిన తర్వాత ఒకసారి అందరూ అంటే మనం జనంలో అంతా తిరుగుతుంటాం కాబట్టి బీసీలంతా వచ్చారు. వచ్చి ఏందన్నా నువ్వు మాకు ఒకసారి అవకాశం ఇవ్వకూడదా అని అంటే నేను కూడా ఫ్రీగా వదిలేసాను. సరే నెక్స్ట్ టైం మేము సపోర్ట్ చేస్తాం, రాజకీయాలు ఇట్లా ఉంటాయనేది నాకు అంత అనుభవం లేదు. సరే అందరూ అడుగుతున్నారు కదా ఎందుకు నెక్స్ట్ ఇయర్ నాకు ఎట్లా సపోర్ట్ చేస్తారు కదా వాళ్ళు, నేను గెలుస్తా కదా అనే ఉద్దేశంతో వదిలేసాను. తర్వాత ఏమైంది ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పోటీ చేస్తే నాకు ఎవడు సపోర్ట్ రాలేదు, ఒక్కరు కూడా సపోర్ట్ ఇవ్వలేదు, దెబ్బకు ఓడిపోయాయి. ఇంకా అప్పుడే మనసులో పడింది ఈ సెక్రటరీ కాదు కానీ ఖచ్చితంగా ప్రెసిడెంట్ కావాలి. ఒక 7 years గ్యాప్ ఇచ్చా. ఆ గ్యాప్ ఇచ్చిన తర్వాత 7 yearsలో ప్రెసిడెంట్ కావడానికి ఏమేమి అవసరమో అవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నారు. సెట్ చేసుకొని ఒకసారి దిగేసిన తర్వాత ఆ రోజు నాకు పోటీకి రావడానికి చాలామంది అంటే నారాయణ రెడ్డికి పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిపోతాం అనేది బార్లో ఎంటైర్ అభిప్రాయం. అయితే ఏంటంటే ఏదో ఒక రకంగా డబ్బులు ఖర్చు పెట్టించాలి, పోటీ చేయకపోతే యునానిమస్ అవుతాడు, ఆయనకు డబ్బులు మిగిలిపోతాయి. కాబట్టి ఇట్లన్నా నష్టపెట్టాలనే ఉద్దేశం కొంతమంది ఒక 2-3 తీసుకొచ్చి పెట్టారు. అప్పటికి కూడా నేను దాదాపు అంటే నవ్వుతూ నా భవిష్యత్తు అంత మెజార్టీ వచ్చింది. మొదటిసారి పోటీ చేశారు, ఫస్ట్ టైం పోటీ చేయడం, ఫస్ట్ టైమే గెలవడం. 7 years గ్యాప్ లో ఏం చేశారు ఇంతకు? 7 years గ్యాప్ వచ్చింది కదా. అంటే నేను హ్యూమన్ రిలేషన్ డెవలప్ చేసుకున్నాను వచ్చిన జూనియర్స్తో సీనియర్స్తో. అది పెరగకపోతే వాటికి రాలేదు. అక్కడే ప్లాన్ చేసుకొని 2010లో 9-10 అంటే వాళ్ళు కూడా ఊహించండి మొత్తం ఇంత అంటే చివరకు ఊహించినారు. ఎట్లయినా గెలుస్తాడు, గెలవకుండా ఏం చేయలేము, ఏదో ఒక రకంగా నష్టపెట్టాలని ఆ ఉద్దేశంతో చేసుకుంటూ వచ్చినారు. బట్ 2009లో ఎలక్షన్ జరిగిన తర్వాత 1 year మేము ప్రెసిడెంట్గా ఉన్నాం. ఆ మధ్యలో ఏంటంటే మనం అంటే చిన్నప్పటి నుంచి పేదరికంలో నలిగి 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 మనకు కొన్ని కోరికలు ఉంటాయి, ఏదో ఒక రకంగా నాకంటే భవనాలు, కార్లు, బంగారు, వెండి ఇవన్నీ ఉండాలని అసలు ఆలోచనలు లేవు నాకు ఎప్పుడు కూడా. ఇంతవరకు నాకు ఇల్లు లేదు, కారు లేదు. ఇప్పుడు 30 ఏళ్ళ ప్రాక్టీస్ ఉండి ఇప్పుడు కూడా ఇప్పుడు కమిషన్ మెంబర్గా ఉన్నాను కదా, శాలరీ వస్తుంటే కూడా నాకు ఇప్పుడు ఇంతవరకు సొంత ఇల్లు లేదు, సొంత కారు లేదు. అట్లాగే రన్ అయిపోతున్నాం. మనం ఏంటంటే ఏదో అంత పెద్దగా అవసరం లేదు, ఏం బాడిగింట్లో ఉండి చచ్చిపోతే ఏమన్నా దొబ్బుతారా, ఆడ ఏమన్నా ఎనికి పంపిస్తారా, శ్మశానం నుంచి ఏం పంపిరు. సార్ మీరు పేదరికం నుండి వచ్చారు, మీ ఫాదర్ హోటల్ నడిపారు. అప్పుడు హోటల్లో మీరు మీ ఫాదర్కి హెల్ప్ చేసేవాళ్ళు? చేశాను. హోటల్ పనిచేశారు. ఈవెన్ యూనివర్సిటీలో స్టడీ చేసేటప్పుడు కూడా లా 2nd year అప్పుడు ఇక్కడ ఊర్లో మాకు పీర్ల పండుగ జరుగుతుంది. పీర్ల పండుగ అప్పుడు నైట్ అంతా హోటల్ ఉంటుంది. ఇంకా మా మదర్ ఒకటే చేసేది. అప్పుడు మా ఫాదర్ ఊరికే పక్కన కూర్చొని హెల్ప్ చేసేవాడు అంతే. ఆ రోజు మా మదర్ని పక్క పెట్టేసా. సాయంకాలం 6ంటికి స్టార్ట్ అయినది, పొద్దున 6 వరకు నేనే నిలబడ్డా మీరే టీ దగ్గర. మొత్తం అంతా చేసిన. మా అమ్మ అయితే వండర్ అయిపోయింది, ఏందిరా నువ్వు అని చెప్పేసి. అమ్మ నువ్వు పక్కకుండలే నేను చేస్తా అని చెప్పేసి. ఆ ఏజ్లో ఆమెకి ఇబ్బంది పెట్టడం ఎందుకు, నైట్ అంతా మామూలుగా ఎప్పుడు చేస్తూ ఉంటుంది కదా అని చెప్పేసి. అప్పుడు కూడా ఒకటే ఆలోచన, ఫ్యామిలీని పూర్తిగా సెట్ చేసిన తర్వాత నాకు ముందు తల్లి తెర్నెకల్, నా తల్లి కంటే ముందు తల్లి పుట్టిన గ్రామం కాబట్టి మా గ్రామానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశం అప్పటికి ఉంది. సో దాంతో నాకు పోస్ట్ వచ్చిన తర్వాత రాకంటే ముందు నుంచి కూడా మన సర్పంచ్ రాజన్న ఉన్నారు, ఈ గ్రామ సర్పంచ్ రాజన్న నాకు 10 సంవత్సరాల నుంచి టచ్లో ఉన్నారు. ఎప్పుడు వస్తుంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఏదైనా అవసరమైతే నా హెల్ప్ తీసుకుంటారు. నాకు ఏదైనా హెల్ప్ అయితే కూడా
వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక్కడ సత్యరాజు వాళ్ళతో పాటు వస్తారు. ఏదిన్నా కూడా ఏది చిన్న కేసు ఉంటే కూడా సార్ మీరే చేయాలని చెప్పి వస్తారు. అంతే నమ్మకం దాని మీద. నేను వాళ్ళతో సేల్ అవ్వకుండా వచ్చిన 10 years. సో తర్వాత ఈ పోస్ట్ వచ్చిన తర్వాత మనం రాజీ నుండి ఏదో ఒకటి చేయాలి సార్ ఊరికని చెప్పేసి రిక్వెస్ట్ చేయడంతో నేను మళ్ళీ డైవర్టెడ్. లేకపోతే ఇంకో కొంచెం లేట్గా వస్తుంటే రాజన్న వాళ్ళు ఏమైందంటే ముందుగా రావడం జరిగింది అంతే. సార్ మీరు న్యాయవాదిగా ఉన్నారు, ఇంకా చాలా మంది లాయర్స్ చాలా ప్రాక్టీస్ చేసుకుంటారు, సీనియర్స్ మీకన్నా సీనియర్స్ ఉంటారు. ఉంటారు. మీకు ఇప్పుడు కన్స్యూమర్ కోర్టులో జడ్జిగా ఎలా అవకాశం వచ్చింది? అదా రిక్రూట్మెంట్ పడింది. అసలు యాక్చువల్గా అయితే నా ప్రతి లాయర్కి కూడాను లైఫ్ అంబిషన్ ఏముంటుందంటే ఒక జీపీ కావాలా ఒక పీపీ కావాలని ఉంటుంది. జీపీ అడుగుతారు అంతే, అంతకంటే ఏముండదు. కానీ దానికి మించి వచ్చింది. అది నాకు కూడా అదేమనింది. సరే మనకు రాలేదు, మనం ఏమంటే సిపిఎం బ్యాక్గ్రౌండ్ ఉన్నాం కాబట్టి వాళ్ళు కాంగ్రెస్లో హెల్ప్ చేయరు, తెలుగుదేశంలో హెల్ప్ చేయరు, ఎవరు చేయరు. అవి ఉంటేనే పోస్టులు వస్తాయి, లేకపోతే రావు. సరే మేము కూడా వదిలేసినాం, మనకి ఎవరు చేయరు కదా వదిలేసినాం. అప్పుడు ఈ పోస్ట్ కూడా మేము రాకంటే ముందు 39,000 జీతం. ఓకే. నేను కూడా నాకు అప్పటికి ప్రాక్టీస్ నాకు హెవీగా ఉంది. నేను లాస్ట్ 4 years బ్యాక్ అప్పటికే నేను మంత్లీ ఒక 1 lakh 1.5 lakh సంపాదించుకొని బాగా ఉండేటువంటి పొజిషన్ ఉంది. ఆ పొజిషన్లో ఇది రిక్రూట్మెంట్ పడింది. నాకేమి అంతగా అనిపించలే. ప్రభాకర్ అని అడ్వకేట్ మా కొలీగ్ కోడుమూరులో ఉంటాడు, అతనుండి మామ చేద్దామా ఇద్దరం అని. కాదులే ఏడొస్తుంది మనకు అని నేను చెప్పినా, నేను ఆడికి కూడా చెప్తే లేదు బాబు ఖచ్చితంగా చేసి తీరాలి అన్నాడు. సర్లేరా నువ్వు అన్నీ చేసుకుని రాపో అని చెప్పేసి పంపించిన తర్వాత నువ్వు చేస్తావు అన్నాడు. లాస్ట్ డే నేను ఇంకా అసలు ముట్టుకోలేదు దాన్ని. వాడు వచ్చి పొద్దున కూర్చున్నాడు, నువ్వు చేస్తావా లేదా అని. సరే అని చెప్పేసి ఆ రోజు కోర్టు వర్క్ మానుకొని పొద్దున్న నుంచి సాయంకాలం 5 వరకు సర్టిఫికేట్లు అవన్నీ తీసుకొని జెరాక్స్ చేయించుకొని సంతకాలు పెట్టి అంతా అయిపోయేపాటికి 6 అయింది. సో దాని తర్వాత మళ్ళీ అంటే ఇట్లా ఇంటర్వ్యూస్ ఉంటాయని అనుకోలే, ఒకటే ఇంటర్వ్యూ అనుకున్నాం. ఫస్ట్ సివిల్ సప్లై వాళ్ళు ఎగ్జామ్ లేదు, అప్పుడు ఎగ్జామ్ లేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక 45 మంది పోటీకి వచ్చారు. ఈ పోస్ట్ ఎన్ని పోస్టులు వస్తాయి మొత్తం? ఇప్పుడు ఇక్కడ ఉండేది 2 పోస్టులు, ఒకటి ప్రెసిడెంట్ పోస్ట్. ప్రెసిడెంట్ ఆల్రెడీ ఉన్నారు, మెంబర్లకే రిక్రూట్మెంట్ పడింది. అప్పుడు నేను అప్లై చేశాను. 45 మంది మన జిల్లా అడ్వకేట్స్ ఉన్నారు. ఇంకా 45 మందిలో మనం ఫస్ట్ ఇంటర్వ్యూలో 5 మందిని బయటకు తీశారు. 5 మందిని తీశారు. ఇప్పుడు ప్రభాకర్ ఏంటంటే వాడు ప్రాక్టీస్ మీద తక్కువ కాబట్టి వదిలే బామా నువ్వు వెళ్ళిపోదులే అని చెప్పేసేసానంటే సర్లేని చేసినాం. 5 మందిని బయటకు తీస్తే ఆ 5 మందికి మళ్ళీ హైకోర్టు జస్టిస్ ఇంటర్వ్యూ చేశారు. అక్కడ చాలా మెయిన్ టాస్క్ మామూలుగా కాదు అసలు. బాగా ఇంటర్వ్యూ చేశారు, ఒక 15 minutes బాగా చేశారు సార్. మనం ఆ 5 మందిలోంచి మళ్ళీ 3 బయటికి తీశారు. ఆ 3లో మనం ఉన్నాం ఒకటి. అప్పుడు కొంత ఊరట కలిగింది, ఓహో పర్లేదు ఏదో వస్తుంది అని చెప్పేసి. అంటే మీకన్నా సీనియర్లు ఎట్టొచ్చింది అని చెప్పేసి ఉంటుంది వాళ్ళకి మనసులో లేకుండా ఎట్లా ఉంటుంది, ఆశ ఉంటుంది. తప్పకుండా ఉంటుంది. అంటే వాళ్ళు ఇంత జీతం వస్తుంది అని ఎవరికి తెలియదు, మాకు కూడా తెలీదు. నేను 39 చేసిన, సర్లే ఒకసారి బెంచ్ ఎక్కాలా అనేటువంటిది ఒక ఆశ ఉన్నింది. ఆ ఆశ ఇప్పుడుతో తీరిపోయింది. హైకోర్టు జస్టిస్ ఇంటర్వ్యూ తర్వాత 3 చేస్తే 3లో మళ్ళీ యాంటిసిడెంట్స్ తీసుకుంటారు. మొత్తం టోటల్ ఎంక్వైరీ చేస్తారు. ఆయన క్యారెక్టర్ ఏంది, కాండక్ట్ ఏంది, ఎక్కడ చదువుకున్నాడు, అసలు ప్రాక్టీస్లో ఏం చేస్తున్నాడు, ఏమైనా ఉందా అని చెప్పేసి. నా విషయంలో అయితే వేరే వాళ్ళకి ఫోన్ చేసి ఎంక్వైరీ చేశారు, తింటాడా అని. ఓకే సార్. అంటే వాళ్ళందరిని అడిగినట్టు అడిగింటారు. మాకు ఫ్రెండ్ చెప్పడం అది, అన్న ఇట్లా ఫోన్ చేసినారని, తింటాడా అని అడిగారంట. తింటే ఎంత తింటాడు అది కూడా అడిగారు. అంటే వాళ్ళు ఉండి లేదు అట్లా కాదు సార్, వెరీ హానెస్ట్, ఆయనకి అట్లా అలవాట్లు లేవు అని చెప్పేసి. నేను అప్పుడు ఈ 3లో మనం కొంచెం మేలుగా అనిపించినాం మిగతా వాళ్ళకంటే. సో దాంతో హైకోర్టు మనల్ని రిక్రూట్ చేసింది. ఆ రిక్రూట్ చేసిన తర్వాత అప్పుడు తెలిసింది శాలరీ ఇంత అని.
ఓకే. అంతవరకు తక్కువ అంతవరకు 39 అనుకుంటున్నాం. తీరా ఇంటర్వ్యూకి పోయి అంత అయిపోయిన తర్వాత దాంట్లో నోటిఫికేషన్లో చూస్తే మంచి శాలరీ ఉంది. ఎట్లా సార్ మీరు చేరిన వెంటనే బెంచ్ ఫస్ట్ టైం ఎక్కేటప్పుడు ఎలా ఫస్ట్ టైం ఎక్కినప్పుడు కొంచెం నర్వస్ ఫీల్ అయ్యాం. ఎట్లయినా ఉంటుంది కదా, అది రాసేటప్పుడు డాకెట్ రాయాలి కదా. స్వేరింగ్ ఇన్ సెరమనీ అయిపోయిన తర్వాత మరుసటి రోజు బెంచ్ ఎక్కాం. బెంచ్ ఎక్కినప్పుడు కాస్త కొంచెం ఎట్లయినా ఒక 10-15 నిమిషాలు నర్వస్గా ఫీల్ అవుతాం. సరే మీరు గ్రామానికి వచ్చారు, మీరు అప్పుడప్పుడు వస్తుంటారు కదా అని అంటారు కదా, టీ కొట్టికారంటే ఇంతవరకు ఎదిగారు కదా, ఎలాగ ఎదిగారు అంటే కొంచెం గుర్తుపట్టేవాళ్ళు అప్పట్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు మీతో సన్నిహితంగా ఉన్నారా? అప్పుడు గుర్తుపట్టేవాళ్ళు అంటే ఇప్పుడు 45 years ఏజ్ తర్వాత ఉన్న వాళ్ళందరూ గుర్తుపడతారు. ఒక 40 లోపల ఉన్న వాళ్ళు గుర్తుపట్టడం కష్టం. ఈరోజు ఇంత స్థాయిలో మేము ఉన్నాము అని అంటే కేవలం తెర్నేకల్ గ్రామ ప్రజలు మాకు హోటల్కి వచ్చి తిని బిల్లు కట్టిపోయినందుకే. ఆ డబ్బులతోనే మేము చదువుకున్నాం, ఆ డబ్బులతోనే మేము ఈ స్టేజ్కి వచ్చినాం. సో అందుకోసమనే గ్రామానికి ఎట్లయినా మనం ఏదో ఒకటి ఇవ్వాలా, సర్వీస్ చేయాలనే ఉద్దేశంతోనే వస్తున్నాం తప్ప వేరే ఉద్దేశం లేదు దీంట్లో. సార్ ఎవరెవరికి మీరు ఆర్థిక సాయం చేస్తారు సార్? ఎలాంటి వాళ్ళకి చేస్తున్నారు? ఇంతవరకు ఏమేమి చేస్తారు? ఎంతమందికి ఆర్థిక సాయం చేశారు? ఆర్థిక సాయం అంటే ఇప్పుడు హరిజన వాడ ఉంది కదా, హరిజన వాడలో చాలా బీదోళ్ళు ఉన్నారు ఆల్మోస్ట్. అంటే ఇప్పటికి కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే ఇంకా ఇంత పేదరికం ఉందా ఈ దేశంలో? మీరు చూసే పేదరికం ఇంకా కనిపిస్తుంది? ఇంకా కనిపిస్తుంది. నాకున్న పేదరికం ఇంకా కొంతమందిలో ఉంది కదా అనేది గమనించుకోగలిగినాం. సో వాళ్ళ ఇంట్లో ఏదైనా జరిగితే మొన్న ఏది ఫాదరు మందు కొట్టమని కొడుకు చెప్పాడు పొలంలో. ఆ పిల్లోడు మందు ఏది కొట్టాడంటే పంట పోయే మందు కొట్టాడు. చెడిపోయే మందు, పంట చెడిపోయి. అతనికి ఏం తెలుసు మందు కొట్టమంటే? సీసీ తీసుకున్నాడు, తీసుకుపోయి పోసి కొట్టేశాడు. అట్లా 2 రైతులకు 4 ఎకరాలు ఒకతనకు, 2 ఎకరాలు ఒకతనకు మొత్తం పంటే పోయింది కంప్లీట్గా. తర్వాత మా సర్పంచ్ రాజన్న, ఉప సర్పంచ్ సత్యరాజు వీళ్ళు ఫోన్ చేసి, సార్ ఇది సార్ పరిస్థితి అంటే, లేదులే రాజన్న సత్యరాజు మనం చేద్దాము తప్పకుండా అని చెప్పేసి మరుసటి రోజు వచ్చి వాళ్ళకు కుటుంబానికి 20,000 ఆర్థిక సాయం చేసిపోయాం. తర్వాత అనారోగ్యం ఉన్న వాళ్ళకు కూడా నేనేంటంటే పర్సనల్గా నేను మా కొడుకు ఉన్నాడు శివనికలేశ్వర రెడ్డి, అతను కూడా ప్రాక్టీస్ చేస్తారు మా దగ్గర. ఆ పిల్లోడు తిరగలుగుతాడు. నేను ఏదన్నా వస్తే వాడిని పంపించేసేసి జనరల్ హాస్పిటల్లో గంటల తరబడైనా ఉండి సర్వీస్ చేసి పంపిస్తున్నాం. ఏదన్నా వస్తే కూడా నేను అదే చెప్తాను, ముందుగా జాగ్రత్త పడండి. అది ఏదన్నా ఉంటే మనం చేయగలుగుతాము. ఇంకా అంతా అయిపోయినాక ఏం చేస్తాం, కారులో వేసి పంపిస్తాం అంతే. అంతకన్నా ఏం చేయగలుగుతాం? ఇప్పుడు ఈ ఊళ్ళో ఇంత పేదరికం ఉండేదానికి కారణం ఏంటి? ఉపాధి లేదు. నిజంగా ఉపాధి ఉంటే భార్య భర్త ఇంట్లో వాళ్ళు పని చేసుకుని 4 ఉంటే 4 వస్తే 4 ఆళ్ళ 24, 2,400 రూపాయలు. ఒకవేళ తాగే అలవాటు ఉన్నా కూడా 400 తాగితే కూడా 2,000 ఇంటికి వస్తాయి. 25 రోజులు పని దొరుకుతుంది. ఎంత అవుతుంది? 50,000 రూపాయలు అవుతాయి. ఏ కుటుంబమైనా బాగుపడుతుంది. అసలు వాళ్ళకి పేదరికం అనేది తెలియకుండా పోతుంది. ఇదంతా ఉండేదానికి కారణం ఏంటంటే ఉపాధి కల్పించేటువంటి వసతులు ఈ గ్రామంలో లేవు. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత గ్రామంలో ఉపాధి కల్పించేదానికి అవసరమైన వసతులు ఏర్పాటు చేయడం కోసం రాజన్న, సత్యరాజు మేమందరం కష్టపడి పనిచేస్తాం. చేయాలి. చేయకపోతే ఇప్పుడు ఒక అతను నిన్న వచ్చాడు, అతని భార్య, అతనికి స్పైనల్ ప్రాబ్లం, భార్యకు కిడ్నీ ప్రాబ్లం. ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు, మరి ఎవరు చేయాలా? అవి ఏం తింటారు వాళ్ళు? అతను పని చేస్తే వెంటనే కింద పడిపోతాడు. ఈమె పని చేయలేదు, ఏదో వంట చేసుకుని తినగలుగుతారు తప్ప అని. అసలు కళ్ళకు నీళ్ళు వచ్చినాయి నాకు. అరే ఏంది అసలు ఎక్కడ సొల్యూషన్ వెతికేదానికి కూడా స్కోప్ లేకుండా పోయింది. సరే తర్వాత చెప్పినాం, ఏదైనా కూర్చొని ఏదైనా పని చేసుకునేది ఉంటే ఏదైనా అరేంజ్ చేస్తాము, నెలకు 10,000 15,000 వచ్చేటట్ట మనం అప్పుడైనా మీరు చేసుకోగలుగుతారు కదా అని చెప్పేసి. అట్లా కుటుంబాలు చాలా ఉన్నాయి. సార్ మీ సర్వీస్లో ఇప్పుడు కన్స్యూమర్ కోర్టులో ఉన్నారు, దీంట్లో కీలకమైన జడ్జిమెంట్ ఏది ఇచ్చారు సార్? కీలకమైన జడ్జిమెంటా? దీంట్లో ఏదంటే
రైతులకు ఇచ్చాం. ఆదోని ప్రాంతానికి సంబంధించినటువంటి 16 మంది రైతులు పెస్టిసైడ్స్ కొన్నారు. ఆ పెస్టిసైడ్స్ అక్కడ పని చేయలేదు. సీడ్స్ కొన్నారు, సీడ్స్ పని చేయలేదు, పంట అంతా పోయింది. తర్వాత ప్రొసీజర్ ప్రకారము అక్కడ అవన్నీ చేయించుకొని రమ్మని చెప్పినాము. వాళ్ళు చేసుకొని వచ్చినారు. 16 మందికి ఒకటేసారి అవార్డు ఇచ్చేసేసాం. అది మంచి జడ్జిమెంట్ రైతులకు సంబంధించి. సార్ ఇప్పుడు ఆన్లైన్లో నెంబర్ 1 ప్లేస్లో ఉన్న అమెజాన్ మీద మంచి ఒక తీర్పు ఇచ్చారు. అవును, అది మొత్తం మీద ఫేమస్ అయిపోయింది. అవును, వైరల్ ఎవరు కూడా అది నేషన్ వైడ్గా వైరల్ నేషనల్ వైడ్. అయింది. ఏం జరిగింది సార్? ఇంతగా అమెజాన్ ఏం పొరపాటు చేసింది? అతను అమెజాన్లో ఫోన్ కొనుక్కున్నాడు. అతను ఐఫోన్ అడిగితే ఇంకో ఫోన్ ఇచ్చారు. వేరే కంపెనీ ఫోన్, వేరే కంపెనీది, వేరే కంపెనీ కదా, దాంట్లోనే మోడల్ వేరేది. అతను వచ్చి కోర్టులో వేసాడు. వేసిన తర్వాత మేము కోర్టు నుంచి నోటీసులు పోయినాయి. వాళ్ళు రాలేదు, అడ్వకేట్ని కూడా ఎంగేజ్ చేసుకోలేదు. సో మనం ఇంకా రాకుంటే ఎంతవరకు చూస్తాం? ఎవరు రాకపోతే మనం ఆర్డర్ పాస్ చేసేసాం. ఆర్డర్ని కంప్లై చేసేదానికి వాళ్ళకి కాపీ కూడా పంపిస్తాం. ఆపోజిట్ పార్టీస్ ఎవరెవరు ఉన్నారో, మ్యానుఫ్యాక్చరర్స్, సర్వీస్ ప్రొవైడర్స్, ఏజెంట్స్, వాళ్ళందరికీ పంపిస్తాం. అట్లా వాళ్ళకి కాపీ కూడా వెళ్ళింది. అప్పుడు కూడా వాళ్ళలో స్పందన లేదు. సార్ కన్సూమర్ కోర్ట్ అంటే వాళ్ళకి లెక్క లేదనుకుంటారా, లేదంటే లైట్ తీసుకున్నారా? అట్లని కాదు, వాళ్ళు అంటే కంపెనీలు బిజీగా ఉంటారు. కోట్లలో చేసేటువంటి వ్యాపారం కదా, ఎక్కడో చోట చిన్నది జరిగి సరైన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి లేకపోవడం. అట్లా అమెజాన్ వాళ్ళు ఇక్కడ కావాలని రాలేదని కాదు, కానీ కాకపోతే సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం. అక్కడ ఉన్న వాళ్ళు కూడా, లీగల్ టీం వాళ్ళు కూడా చెప్పాలి కదా, సార్ ఇది మనం చేయకపోతే ఇలా ఉంటాయి, చిన్న కేసు కదా, ఏం కాదు, రిపర్కషన్స్ ఇట్లా ఉంటాయి అనేది చెప్పుండాల్సిందే. వాళ్ళు సరిగ్గా చెప్పినట్లు లేరు. లేకపోతే కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. అదే కమ్యూనికేషన్ గ్యాప్ బిట్వీన్ కంపెనీ అండ్ స్టాఫ్. సార్ ఇప్పుడు కన్సూమర్ కోర్టులో ఎలాంటి కేసులు ఇవ్వచ్చు? చిన్నది కూడా, అంటే చిన్న సమస్య కూడా అవును ఇవ్వచ్చు. ఏదైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మా దగ్గరకు వస్తాయి. గూడ్స్ అంటే ఏదైనా కావచ్చు. ఇప్పుడు మీరు పెన్ను కొనుక్కుంటారు, ఇంటికి వచ్చిన తర్వాత రాస్తే పడదు, చూస్తే ఏమంటే రీఫిల్ ఖాళీగా ఉంటుంది. కొత్త పెన్నులో కొత్త పెన్ దాని మీద కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే నీకు ఎగ్జామ్, సపోజ్ ఎగ్జామ్ రాయడానికి నువ్వు వెళ్ళాలా, ఆ బంక్లో అది పెన్ను కొనుక్కుంటావు. కొనుక్కున్న తర్వాత ఎగ్జామ్ పోయి కూర్చొని అది రాయడానికి రాకపోతే ఎంత అప్సెట్ అయిపోతాను. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్ దీనికంతా సాక్షి, అంటే బిల్లులు అవన్నీ కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఈ సిస్టంలో మనం చిన్న బంక్ అయినా ఫోన్ పే చేయగలిగితే ఫోన్ పేది స్కాన్ చేసి మాకు కాపీ తీసుకొస్తే దాంతో కూడా దాన్ని ఎవిడెన్స్ గా తీసుకుంటాం. అది సార్. ఫైనల్ గా మీరు రిటైర్ అయినాక మీ గోల్ ఏంది? నాకు వేరే అంబిషన్స్ ఏం లేవు ఇప్పుడు. ఎందుకంటే సిస్టర్స్ సెటిల్ అయిపోయారు, దే ఆర్ హ్యాపీ, మంచిగా ఉంటున్నారు. తమ్ముడు వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ అందరూ మంచిగా ఉంటున్నారు. నన్ను బల్పం అడిగే వాళ్ళు కూడా లేరు ప్రజెంట్ పొజిషన్లో. ఇంకా బల్పం అడిగే వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు మనం బాగున్నాం. ఊరుకు సర్వీస్ చేయాలి. ఊరుకు సర్వీస్ చేసే దాంట్లో నాకు మాజీ సర్పంచ్ రాజన్న, సత్యరాజు వాళ్ళు కోఆపరేషన్ ఎంత అంటే నేను చెప్పలేనంతగా ఉంది. అంటే ఊరికి సర్వీస్ చేసి రుణం తీర్చుకోవాలి. ఇంకా అంటే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒక లైబ్రరీ ఏర్పాటు చేసుకోవాలి, తర్వాత ఒక మీటింగ్ హాల్ ఏర్పాటు చేసుకోవాలి, ఒకటి మార్కెట్ ప్లేస్ ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత వచ్చేసేసి ఇప్పుడు కరివేముల తెర్నేకల్ రోడ్డు, దాన్ని కూడా మేము డబుల్ రోడ్ చేసుకోవాలి. డబుల్ రోడ్డు. తర్వాత మా పక్కన విలేజ్ గంజాయిలు ఉంది, ఆ గంజాయిలకి బ్రిడ్జి తెప్పించుకునేదానికి ప్రయత్నం చేసుకోవాలి. నిజంగా ఇవన్నీ కూడా మనం చేసుకోగలిగితే ఈ ఊరు ఎంత పెద్ద హబ్ అవుతుంది అంటే అంత పెద్ద హబ్ అవుతుంది. మంచి ప్లానింగ్ తో అయితే ఉన్నారు సార్. అవును, రిటైర్ అయిన తర్వాత కంప్లీట్గా 100% ఈ వర్క్ లోనే ఉంటుంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుస్తాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ.